మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పందులు పొందిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. అనాలోచితంగా ఈ మాటలు వినడం వల్ల ప్రయోజనం ఉండదు. చెబుతున్న మాటలు విని గ్రహించాలి. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో, క్రీస్తు ప్రభుల వారి రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం కనుక బైబిల్ గ్రంథం ద్వారా దేవాది దేవుడు మనకు ఏ సంగతులైతే చెబుతున్నాడో వాటిని గ్రహించడానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చెబుతున్న మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు సంఘానికి దాపురిస్తున్నాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక కొట్టి మిట్టాడుతోంది క్రైస్తవ సంఘం. ఆ సత్యాన్ని దేవాది దేవుడు స్పష్టంగానే తన లేఖనాల ద్వారా తెలియజేశాడు, కానీ దానిని గ్రహింపులోనికి తెచ్చుకోలేకపోవడం వల్ల మానవ కల్పితం, మనుషుల ఆలోచనలు, లేఖనాలను జోడించుట వల్ల కొన్ని సంగతులు, కొన్ని సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలు ఉండడం వల్ల చాలా రాద్ధాంతం క్రైస్తవ్యంలో జరుగుతోంది. కాబట్టి చెబుతున్న ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు బెరయ సంఘం వల్లే ప్రతిదినము లేఖనాలు పరిశోధించారు అన్నట్టుగా చెప్పబడుతున్న వాక్యం, ప్రసంగ పీఠిక మీద నుండి వినవస్తున్న ప్రతి వాక్యం కూడా అది లేఖనానుసారమైనదా కాదా అని ఏ దైవజనుడు వాక్యం చెప్పినా మనము లేఖన వెలుగులో, లేఖన కాంతిలో దానిని పరిశీలించి తెలుసుకొని జాగ్రత్త పడేటువంటి దినాలలో ఉన్నాం గనుక ఏది వినబడినా నమ్మొద్దు. అది లేఖనాలలో ఉంటే మాత్రమే నమ్మమని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు చూపించినా లేఖనాలే చూపిస్తారు, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లేఖనాలను కూడా మనం ఒక దగ్గరకు చేర్చి అసలు సత్యం ఏమిటో గ్రహించకపోతే మనం మోసపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మన అంశం ఏమిటంటే మోసపోకండి. మన అంశం ఏమిటి? మోసపోకండి అనే అంశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మూలవాక్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, పేజీ నెంబర్ 24, 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్న మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది చూడండి, ఆయన ఏమని చెబుతున్నాడు? ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలలో సంభవించబోయేటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి బైబిల్లో. మొదటిగా ప్రభుల వారు తన శిష్యులతో చెప్పింది ఏమిటంటే, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య రాకడ దినాలలో మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఏమిటి మోసాలు? అబద్ధం చెప్పి అప్పు తీసుకోవడం, లేకపోతే ఏదో ఒక సంగతిని లేనిదని ఉన్నట్టుగా చెప్పడం, వాళ్ళు నిన్ను రమ్మన్నారని చెప్పి ఉత్తుతికే అని చెప్పడం, ఇట్లాంటివి కాదు. మోసం అంటే ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ సంగతులైతే రూఢి అని చెప్పాడో వాటిని అలా కాదు అని చెప్పడమే మోసం. దేవుడు ఏదైతే సత్యం అని సిద్ధాంతీకరించాడో, లేదు అంత ప్రాముఖ్యం కాదు, అదంత అవసరం కాదు అనేటువంటి బోధే మోసం.
కాబట్టి మోసపరిచే వాళ్ళు అనేక మంది వస్తారు, అనేకులు బయలుదేరతారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మోసపోకుండా మీరు చూసుకోండి అన్నాడు. మోసపోకుండా ఎవరు చూడాలి? మనల్ని మనమే చూసుకోవాలి. ఎదుటివాడు మనల్ని మోసం చేస్తుంటే ఆ మోసం నుంచి ఎవరు తప్పించుకోవాలి? మనమే తప్పించుకోవాలి. మనల్ని ఎవరు తప్పిస్తారు? మనలను మనమే మోసం నుండి తప్పించుకోవాలి. యేసయ్యా నన్ను తప్పించు, యేసయ్యా నన్ను తప్పించని ప్రార్థన చేసావనుకో, ఆ మోసంలో పడకుండా నన్ను తప్పించు అన్నావనుకో, ఆయన ఆల్రెడీ ఎప్పుడో తప్పించాడు. తప్పించి కొన్ని సంగతులు మనకు రాయించాడు. వాటిని చదువుకొని వాటి ప్రకారం మనం తప్పించుకోవాలి తప్ప ఆయన ఏం చెప్పాడో వినకుండా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినకుండా, మోసం నుంచి తప్పించుకోవడానికి ఆయన చూపిన మార్గం లేఖనాల్లో మనం వెతకకుండా యేసయ్య తప్పించు, యేసయ్య తప్పించని మోకరించి ప్రార్థన చేసినా నువ్వు పప్పులో పడతావు. నువ్వు తప్పించుకోలేవు. నువ్వెంత ప్రార్థన పరుడమైనా మోసం నుంచి తప్పించుకోలేవు. అర్థమవుతుందా? ప్రార్థన చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ మోసపోకుండా ఉండాలి అంటే మనల్ని మనమే ఏం చేయాలి? తప్పించుకోవాలి. మోసపోకుండా మనల్ని మనమే చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? లేఖనాలను బట్టి చూసుకోవాలి. ఎదుటివాడు వాక్యాన్ని కలిపి చెరిపి మనతో మాట్లాడుతున్నప్పుడు వాడు చెబుతున్నది సత్యమా అసత్యమా? ఆ వాక్యం ద్వారా నేను మోసపోతున్నానా లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా అని చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా నేను చూస్తాను అన్నాడా యేసుప్రభు? మరి ఎవరు చూసుకోవాలన్నాం? మనమే చూసుకోవాలి మోసపోకుండా. ఎలా? ఆ చెప్పబడుతున్నటువంటి లేఖనాలు బైబిల్లో అలా ఉన్నవా లేవా? వాటి అర్థం అదేనా? అసలు ఆ ఉద్దేశంతోనే దేవుడు రాయించాడా అనేటువంటి సంగతులను మనం నేర్చుకోవాలి. బైబిల్ వ్యాఖ్యానం ఏమిటి అనేటువంటి సంగతులు మనం గుర్తుపట్టవలసిన అవసరత ఉంది అని మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మోసపోకుండా మనమే చూసుకోవాలి. అయితే ఎవరు మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎలా మోసం చేస్తారు? ఇత్యాది విషయాలు మనం నేర్చుకుంటే మోసపోకుండా ఉంటాం. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునగాక. అంత్య దినాలలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే అసలు ఎవరు మోసం చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ముందు మోసం చేసేది ఎవరు అనేది తెలియకుండా మనం ఉన్నామనుకో, అవతలవాడు మోసగాడే, వాడి దగ్గరికి వెళ్ళి వాడితోనే జతకడతాం. మోసగాడని మనకు తెలియదు కాబట్టి అప్పుడు వాడికి మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోసగాడెవడో ముందు మనకు తెలియాలి. అప్పుడు వాడు దరిదాపులకి వెళ్లకుండా, వాడు మాటలు వినకుండా దూరంగా ఉండడానికి మనకు అవకాశం కుదురుతుంది. కాబట్టి వినబడుతున్న ప్రతి మాట కూడా, ప్రతి ప్రసంగము కూడా అది దైవ లేఖనమే, అది దేవుడే మాట్లాడుతున్నాడు అనుకోవటానికి వీల్లేదు. సత్యాలు ఎక్కువగా ఉండవు, ఒకటే ఉంటుంది సత్యం. ఏదైనా సరే, అర్థమవుతుందా? ఏదైనా ఒకటే సత్యం, 4-5 ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతాను. బాప్తిస్మము అనే ఒక అంశం ఉంది బైబిల్లో. అది వివాదాంశంగా మారింది. కొంతమంది చిన్నప్పుడే బాప్తిస్మం ఇవ్వాలి అని ఇస్తున్నారు, కొంతమంది చిలకరింపు బాప్తిస్మం అని ఇస్తున్నారు, కొంతమంది జెండా కింద బాప్తిస్మం అని ఇస్తున్నారు, కొంతమంది ముంచుట బాప్తిస్మం అని ఇస్తున్నారు, కొంతమంది అసలు బాప్తిస్మమే లేదు, అవసరం లేదని చెప్పి బాప్తిస్మాన్ని ఎత్తేసారు. బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయని బైబిల్ చెబుతుంది? బాప్తిస్మము ఒక్కటే అని ఉంది. మరి ఇక్కడ 4-5 వచ్చినాయి. ఈ 4-5 దేవుడు పలికించిన మాటలేనా? ఈ 4-5 కూడా సత్యమేనా? ఈ 4 సత్యం అవుతాయా? వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే దైవ స్వరం, ఒకటే మాత్రమే లేఖన స్వరం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోకుండా మనల్ని మనమే చూసుకోవాలి. మనం వెళుతున్న సంఘంలో ఏ బాప్తిస్మం ఇస్తున్నారు, అది వాక్యానుసారమా కాదా? మనం వెళుతున్న సంఘంలో చేసే బోధ వాక్యానుసారమా కాదా? అలాంటి
ఆలోచన కనుక కలిగి మనం వాక్యాన్ని నేర్చుకోకపోతే, వినకపోతే మోసంలో పడిపోతాం. మోసపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మోసగాడు ఎవడు అనేది మనం తెలుసుకోవాలి. వాడు ఉపయోగించే అస్త్రాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అంత్య దినాలలో, చివరి దినాలలో. కాబట్టి ఏదైనా ఒకటే సత్యం ఉంటుంది, 4-5 సత్యాలు ఉండవు. మరి 4-5 ఎందుకు వచ్చాయి? దాన్ని మనం పరిశీలించి తెలుసుకోవలసిన అవసరత ఎవరికి ఉంది? మనకే ఉంది. కాబట్టి మోసపోవద్దు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎవరు మోసం చేస్తారు అంటే మొదటిగా ఒక మాట చూపిస్తాను. ఎవరు మోసం చేస్తారు మనల్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఇందాక మొదటి పత్రిక అన్నానా? 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి చాలు. అది కరెక్ట్గా చదివితే బాగుంటుంది. సరే, మొత్తం మీద మనం నేర్చుకుంటున్నటువంటి అంశం మోసపోకుండా ఉండాలి అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపుచ్చేవాడు ఉన్నాడు గనక మీరు మోసపోవద్దు అన్నాడు. మరి మోసం నుంచి ఎవరు తప్పిస్తారు? ఎవరో తప్పించడానికి రారు ఈ భూమి మీదకే. మనం మోసపోకుండా మనమే చూసుకోవాలి. దానికి దారి యేసయ్య చూపించాడు. ఈ దారిలో వెళితే నువ్వు మోసపోవో, ఈ దారిలో వెళితే మోసపోతావు చెప్పాడంతే. ఇప్పుడు వచ్చి నీ చేయబట్టుకొని నిన్నే లాగడం మళ్ళీ. కాబట్టి లేఖనాల ద్వారా మనం మోసపోతున్నామా లేదనేది గ్రహింపులోనికి తెచ్చుకోవాలి ఈనాటి బోధలను బట్టి. అయితే మనం మోసం చేసేది ఎవరు మోసం చేస్తారు మనల్ని? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినందునని రాయబడింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మోసగాడు ఎవడు? సర్పము, అపవాది, సాతాను. వాడు ఏం చేస్తాడు? తన కుయుక్తి చేత మోసం చేస్తాడు. ఇది బైబిల్ గ్రంథం చెబుతోంది. తన కుయుక్తి అంటే యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తిగా నడవడం అంటే మంచి పర్ఫెక్ట్గా నెంబర్ 1గా కరెక్ట్గా నడవడం అని అర్థం యుక్తిగా అంటే. కుయుక్తి అంటే వంకర టింకరగా నడవడం అని అర్థం. వంకర టింకర నడక, సరైన నడక కాదు, ఒక లైన్లో నడిచేటువంటి నడక కాదు కుయుక్తి అంటే. సర్పమట తన కుయుక్తి చేత హవ్వను ఏం చేశాడు? మోసం చేశాడు. ఏం చేశాడు? హవ్వను మోసం చేయటం అంటే దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తినవచ్చు అని బోధించాడు. అది కుయుక్తి చేత బోధించాడు. అదేంటయ్యా, ఆయన తినొద్దు అన్నాడు కదా, నువ్వేం తినమంటున్నావేమిటి అన్నప్పుడు ఏం వాడాడు? కుయుక్తి. తింటే ఏమవుతారు అన్నాడు దేవుడు? చచ్చిపోతారు అన్నాడు. కానీ సాతాను దానికి ఏం వాడాడంటే మీరు చావనే చావరు, మీరు దేవతలు అవుతారు. అది కుయుక్తి. దేవుడు ఏదైతే వద్దు, ఇది తప్పు అన్నాడో పర్వాలేదు, అది చేసినా రైటే అనేదే కుయుక్తి. అలా మోసం చేస్తాడు అపవాది అనేవాడు. సత్యం అనేది ఏదైనా ఒకటే ఉంటుంది, 4-5 సత్యాలు ఉండవు. ఇందాక మనం అనుకున్నట్టు చిలకరింపు బాప్తీసం, చిన్నప్పుడు బాప్తీసం, జెండా కింద బాప్తీసం, ముంచుడు బాప్తీసం, పెళ్ళికి బాప్తీసం, ఇన్ని బాప్తీస్మాలు బైబిల్లో లేవు, ఒకటే ఉంది అన్నాం కదా. వాటిల్లో ఏది లేఖనానుసారం అనేటువంటిది మనమే తెలుసుకోవాలి. మరి ఇన్నెందుకు వచ్చాయి? ఒకటే దేవుడు చెప్పింది అయినప్పుడు మిగిలిన ఇన్నెందుకు వచ్చాయి? సాతాను తన కుయుక్తితో ఏర్పరిచినవి అవి.
ఏది సైతానీయ సంబంధమైనదో, ఏది లేఖన సంబంధమైనదో మనమే చూసుకొని మోసపోకుండా ఉండాలి. ఉదాహరణకు బాప్తిసం అని చెప్పాను. ఇలా బోధలలో అనేక రకాలైన బోధలు ఈ రోజున కుయుక్తితోనే జ్ఞానం అన్నట్టు కనబడుతున్నా కానీ అజ్ఞానంతోనే ఇమిడి ఉన్న బోధలు ఈ రోజున సంఘంలో చాలా కనబడుతున్నాయి. కాబట్టి సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్టు అన్నాడు. అలాగే క్రీస్తు యొక్క సరళత నుండి, పరిశుద్ధత నుండి, ఆయన యథార్థత నుండి, ఆయనలో నుండి ఒకవేళ మనం కూడా అలా మోసపోతామేమోనని జాగ్రత్త చెబుతున్నాడు సంఘానికి భక్త పౌలు. కాబట్టి హవ్వమ్మ అనేటువంటి ఆవిడ మోసపోయింది అంటే చేయొద్దన్న పని చేసి మోసపోయింది. అలాగే ఒకవేళ మనం ఏమన్నా లేఖనం చేయకూడదన్న పనులు చేసి మోసపోతున్నామేమో. లేఖనం చెబుతున్న సంగతులు గ్రహించలేక, మా అయ్యగారు బాగా చెప్పాడు కాబట్టి, మా అయ్యగారు చాలా సంవత్సరాలు బైబిల్ని పఠించాడు కాబట్టి, మా అయ్యగారు ఏది చెబితే అదే నిజమండి అని ఒకవేళ మోసంలో మనందరూ ఉన్నామేమో. కాబట్టి లేఖనాన్ని మాత్రమే మనం గ్రహించి బెరయ సంఘము వలె సత్యాన్ని తెలుసుకుని దానిలో మనం ముందుకు నడవగలిగితే మోసపోము. కాబట్టి హవ్వమ్మ మోసపోయిందట. ఆదాము మోసపోలేదా? ఆదాము దగ్గరికి వెళ్ళలేదా సాతాను? హవ్వమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆదాము దగ్గరికి వెళ్ళలేదా? నేను అనుకుంటాను ముందు ఈవిడి కంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాడు సాతాను. ఆదాము దగ్గరికే వెళ్ళి ఇవే పదాలు ఉపయోగించి మోసం చేయడానికి ప్రయత్నం చేసి ఉంటాడేమో. కానీ ఆదాము అయితే ఒప్పుకోలేదు. ఆదాము మోసపోలేదు. ఆదాము ఆ మోసంలో పడలేదు. ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే పౌలు గారు అన్నాడు ఈ మాట. చూద్దాం ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? నిజమే, మొదట ఆదాము తర్వాత హవ్వే. కరెక్టే, ఇది కారా? అవును. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అది లేఖనం చెబుతున్న మాట. అర్థమవుతుందా? మోసపరచబడింది ఆదాము కాదు, స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడింది. ఆదాము మోసపరచబడలేదు అని రాశాడు అంటే ఆదాము దగ్గరికి వెళ్ళి మోసం చేయడానికి ప్రయత్నం జరిగిందా లేదా? అసలు ఏ ప్రయత్నం జరగకుండా ఆదామేమీ మోసపరచబడలేదంటే అది అబద్ధం అవుతుంది. అంతేనా? అంతే కదండి. మోసం చేయడానికి అపవాదిగాడు ప్రయత్నం చేశాడు కానీ ఆదాము మోసంలో మోసపరచబడలేదు. కానీ స్త్రీ మాత్రం మోసపరచబడి అపరాధంలో పడింది. మరి అంత మోసపరచబడినోడు ఎందుకు తిన్నాడండి? ఆవిడ తెచ్చిచ్చిన పండు కావాలనే తిన్నాడు, ఎరిగి తిన్నాడు. తెలుసు దాన్ని తినకూడదు అని, అయినా తిన్నాడు తన భార్య కోసం. కాబట్టి మొత్తం మీద సాతాను, అపవాది అనేవాడు ఏం చేస్తాడు అంటే మోసం చేస్తాడు. మోసం చేయడానికే వాడున్నాడు. ఎలా మోసం చేస్తాడు ఇప్పుడు మనల్ని సాతానుగాడు? మత్తయి సువార్తలో ఇందాక చదివిందే చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, 24వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. చాలు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎవరిని మోసం చేస్తారు? పలువురిని, అనేకులను, ఎక్కువ మందిని మోసం చేస్తాడు. 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. ఏం సూచక్రియ అది?
గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరిచెదరు. అది యేసయ్య చెబుతున్న మాట. అబద్ధ ప్రవక్తలు వస్తారట, అబద్ధాన్ని బోధిస్తారు. వాళ్ళు బోధించటం వల్ల అనేకులు ఏమవుతారు? మోసంలో పడిపోతారు. అనేకులు అబద్ధ క్రీస్తులు వస్తారు, నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. గొప్ప మహత్కార్యాలు, సూచక క్రియలు చేస్తారు. అలా చేసి మనల్ని ఏం చేస్తారట? మోసంలోకి తీసుకుపోతారు. యేసు ప్రభు వీరికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. యేసు ప్రభు వీళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రపంచం తిరిగి వస్తున్నాడండి. యేసు ప్రభు వీళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి రోగాలు పోతున్నాయండి. యేసు ప్రభు వీళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు భూమి మీద మనం చూస్తున్నామండి అనుకొని ఏర్పరచబడిన వారి సహితం, ఏర్పరచబడిన వారు అంటే ఇతడు పరలోకం వెళ్ళిపోతాడు అని ఏర్పాటులో ఉన్నాడు అతను. వాడు కూడా ఏమైపోతాడు? మోసం చేయబడతాడు. వేటిని చూసి? అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి, సూచక క్రియలను చూసి వాడు చెబుతున్న అబద్ధాన్ని కూడా నమ్ముతాడు. అబద్ధాన్ని నమ్మడానికి ఈ సూచక క్రియ ఒకటి ఉపయోగపడుతోంది. సూచక క్రియలు చూసి వాక్యాన్ని నమ్మారు. ఆది కాలంలో అపోస్తలులు చేసిన అద్భుతాలు చూసే జనం సూచక క్రియలు చూసినందున వాక్యమందు విశ్వాసం ఉంచారు. కానీ ఇవాళ రోజున సాతాను దానినే వాడుకొని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేయటం ద్వారా వాక్యానికే దూరం చేస్తున్నాడు. దేవుడు వీళ్ళకి తోడుగా ఉండబట్టే ఇంత గొప్ప పనులు చేయగలిగారండు అని వాళ్ళు ఏది చెప్పినా ఇక నిజమే అనే స్థితిలోనికి సాతాను మోసం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. పలువురిని మోసం చేస్తున్నాడట. ఈ రోజుల్లో భయంకరంగా ఒకటి జరుగుతోంది. యూట్యూబ్లో మనం చూస్తే యేసు ప్రభువును గురించిన వివాదం ఇది జరుగుతోంది. ఇది జరగాలి కూడాను. ఎందుకంటే సంఘ కన్యక మతిలేందాన్లాగా తిరుగుతోంది. ఈ మతిలేందాన్ని ఆయన ఎందుకు చేసుకుంటాడు పెళ్ళి? అర్థమవుతుందా? సంఘ కన్యకు మతి లేదు. మతిలేని పిల్లని పెసదాన్ని చేసుకుంటాడా? ఆయన చేసుకోడు. ఈ గందరగోళం అంతా ఎందుకు అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలిపోవడానికి. యేసుక్రీస్తు మీద జరుగుతున్నటువంటి యూట్యూబ్లో మీరు చూడండి. ఆయన పుట్టినవాడు అని కొంతమంది, ఆయన నిత్యుడు అని కొంతమంది. యేసయ్య పుట్టలేదు, ఆయన నిత్యుడు. ఒకానొక టైంలో ఆయన పుట్టడం ఏంటి? ఆయనకు పుట్టుకంటూ ఉంటుందా? లేదు అని కొంతమంది. లేదు పరలోకంలో యేసు పుట్టాడు అని కొంతమంది. పరలోకంలో యేసు ప్రభు ఏమయ్యాడట? యేసయ్య పుట్టాడు అని కొంతమంది, పుట్టలేదు అని కొంతమంది. అర్థమవుతుందా? మరి ఇలాంటి బోధ జరుగుతోంది. ఇంతకు యేసు నిత్యుడా కాదా అనే సస్పెన్స్లో పడిపోయి జనం, కొంతమంది ఏమో పుట్టలేదు అని, కొంతమంది అబ్బా వాస్తవం చెప్పారు పుట్టాడు అని, అందుకే ఆయన్ని తండ్రి అని పిలిచాడని, నువ్వు పంపితే నేను వచ్చాను అన్నాడని, నాకు సర్వశక్తి నువ్వే ఇచ్చావని, భూమి మీద ఆకాశమందును నాకు సర్వాధికారం నాకు నీ ద్వారా ఇవ్వబడింది అన్నాడని, నా అంతటా నేను ఏది మాట్లాడలేదు, ఆయన ఏదైతే చెప్పాడో అదే విని నేను వచ్చి మీతో చెబుతున్నాను అన్నాడు అని. కాబట్టి ఈయన చిన్నదేవుడే కానీ ఈయన దేవుడు కాదు అని బోధలు మనకు వినబడుతున్నాయి. ఈయన చిన్నదేవుడు అని మీరు ఎలా అంటున్నారంటే పరలోకంలో ఆయన మొట్టమొదటిగా పుట్టినవాడు అని చెబుతున్నారు. అర్థమవుతుందా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూస్తారా ఒక్కసారి. ఈ సందర్భాన్ని నేను ఎక్కువసేపు నడపను, ఇది మన అంశం కాదు. అయినప్పటికీ మోసం జరుగుతుంది కాబట్టి దాని గురించి నేను చెబుతాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటాను. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన కలుగజేసిన పరలోకము అని ఉంది. పరలోకం ఉందా, యేసు ప్రభు ఉందా అనే ప్రశ్నకు ఆయన కలుగజేసిన పరలోకము, పరలోకం స్వతహాగా ఉందా? కలుగజేయబడిందా? కలుగజేయబడింది అంటే అంతకు మునుపు లేదు అని అర్థం. యేసు ప్రభువును గురించి చెబుతున్నారు ఏంటంటే పరలోకంలో ఆయన మొట్టమొదటిగా ఆయనే పుట్టాడు అన్నారు. అంటే ఆయన పుట్టేసరికే పరలోకం
ఉంది అని దాని అర్థం. దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా చెబుతారు, అప్పుడు పరలోకం అని పిలవలేదు, దేవుడున్న స్థలమే పరలోకం కాబట్టి అక్కడ ఆయన పుట్టాడు, దాన్ని పరలోకం అంటున్నారు అన్నారు. కలుగజేయబడింది అని బైబిల్ చెబుతోంది. ఈ కలుగజేయబడిన పరలోకంలో యేసు మొదటిగా పుట్టాడు అని చెబుతున్న వాళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఎదరికొచ్చాయి నానా కొంచెం ఇటు వచ్చండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి మహిమ కలుగను గాక. ఎవరైనా వాక్యం అనేటువంటి దేవుని గురించి మాట్లాడుతుంది లేఖనం. ఆది యందు వాక్యము ఉండెను, కలుగజేయబడెను కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుని ద్వారా సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఏదైనా ఒకటి కలిగింది అంటే ఎవరి ద్వారా కలిగిందట? ఎవరి మూలంగా కలిగిందట? ఎవరి ద్వారా కలిగింది? వాక్యమైన దేవుని ద్వారా. ఎవరు ఈ వాక్యమైన దేవుడు తెలుసా? వాక్యమైన దేవుడు ఎవరు? దేవుడెవరు? వాక్యమైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు అంటున్నాడు 14వ వచనంలో. అయితే ఈ వాక్యం ప్రకారం పరలోకం కలుగజేయబడింది. ఎవరి ద్వారా కలుగజేయబడి ఉంటుంది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఇప్పుడు ఎవరు కలుగు చేశారని పరలోకాన్ని? యేసు ప్రభు వాక్యమైన దేవుడు కలుగజేశాడు. అర్థమవుతుందా? అయితే వివాదాంశ వచనం ఏమిటంటే 22, 23, 24 వచనాలు. ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో జనాలు మోసపోవడానికి ఉపయోగించేటువంటి ఈ 3 వచనాలే. ఈ 3 వచనాలు. అక్కడ 22వ వచనంలో ఏమంటాడు అంటే సామెతల గ్రంథం 8:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగా చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? ఎవరు చెబుతున్నారు అంటే అదే అధ్యాయం 1వ వచనంలో ఆ వివరణను ఇచ్చాడు. జ్ఞానము ఘోషించుచున్నది, తన స్వరమును వినిపించుచున్నది. ఏమిటంటే ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే జ్ఞానం. ఇక నా వైపు చూడండి, విందాం. జ్ఞానం మాట్లాడుతున్నాడు. జ్ఞానం అనేటువంటిది మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమని? 22వ వచనంలో పూర్వకాలము తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగా చేసెను. కలుగా చేసెను అంటే అంతకుముందు లేదనేటువంటి అర్థం మనకు ఇక్కడ కనబడుతుంది. అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడి తిని. ఆ తర్వాత ఇవేమీ లేనప్పుడు ఆయన ఏమన్నాడు? నేను పుట్టి తిని అని ఉంటుంది. అంతేనా? నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని ఉంది. కాబట్టి ఈ జ్ఞానం ఎవరు అంటే కొరింథీయులకు రాసినటువంటి, చదవద్దు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో భక్త పౌలు ఒక మాట చెబుతాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు దేవుని జ్ఞానం ఎవరు? క్రీస్తు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈ జ్ఞానం మాట్లాడుతోంది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది క్రీస్తా కాదా అనేటువంటి దాని మీద క్రైస్తవ పండితులలో 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. పురాతనం నుంచి 3 అభిప్రాయాలు. అది జ్ఞానమే కానీ క్రీస్తు కాదు అనేటువంటిది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఆయన క్రీస్తే
జ్ఞానం కాదు. మరొకటి కాదు, ఇక క్రీస్తే అనేటువంటిది మరొక అభిప్రాయం. మూడవ అభిప్రాయం, అక్కడ ఉన్నది జ్ఞానమే, ఆ జ్ఞానమే క్రీస్తే అనేది మూడవ అభిప్రాయం. ఒకటి జ్ఞానమే, ఏదీ కాదు. రెండు క్రీస్తే, ఏదీ కాదు. మూడవది రెండూను అనే అభిప్రాయం అక్కడ ఉంది. మనం ఒకసారి దీన్ని ఆలోచన చేద్దాం. ఎందుకంటే పుట్టాడు అన్నాడు కాబట్టి పరలోకంలో మొట్టమొదటిగా ఆయన్ని పుట్టించి వెళ్ళి ఇవన్నీ చేసేయమన్నాడు అనే అభిప్రాయంలో కొంతమంది ఉన్నారు. మనం ఒకసారి దీన్ని ఆలోచించేద్దాం. ఏం ఆలోచన చేయాలి అంటే, ఈ జ్ఞానం అనేటువంటిది అప్పుడు పుట్టింది అనుకుందాం కాసేపు. పరలోకం అన్నీ ఉన్న తర్వాత పరలోకంలో జ్ఞానం పుట్టింది, లేదా దేశం పుట్టాడు అనుకుందాం. జ్ఞానం అప్పుడు పుట్టింది. ఈ జ్ఞానం ఎవరి జ్ఞానం? కొరింథీ పత్రికలో పౌలు ఏమన్నాడని చెప్పాను, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి, జాగ్రత్తగా విందాం. క్రీస్తు ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. ఈయన దేవుని కార్యాలలో ప్రప్రథమైన దానిగా కలుగజేయబడ్డాడు అన్నాడు కదా. అంటే జ్ఞానము కలిగింది అంటే అంతకు మునుపు జ్ఞానం లేదు. ఇది ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. అంటే దేవునికి అప్పుడు ఏమి లేదు, ఈ జ్ఞానం కలగక మునుపు దేవునికి ఏమి లేదు. అంతేగా, ఇవాళ సపరేట్గా జ్ఞానం పుట్టింది అన్నావు అంటే పుట్టక పూర్వం జ్ఞానం లేదు. ఎవరికి లేదు ఈ జ్ఞానం? దేవునికి జ్ఞానం లేదని చెబుతున్నారు. నోట్ దిస్ పాయింట్. మనం దీన్ని మరి కనిపెట్టాలి. దేవునికి జ్ఞానం ఉందా లేదా అనేది మళ్ళీ మరొక అంశంలో దాని మీద డిబేట్ జరగవలసిన అవసరం ఉంది. దేవునికి జ్ఞానం ఉంది అంటే ఎప్పటి నుంచి జ్ఞానం ఉంది దేవునికి? ఎప్పటి నుంచి ఉండటం ఏమిటండి? అది మనకు చాలా విరుద్ధంగా అనిపించట్లా. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడా? అప్పటి నుంచి దేవునికి జ్ఞానం ఉంది. అంతేనా? దేవుడు జ్ఞానవంతుడై ఉన్నాడు, ఆయన జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. గాడ్స్ విజిడమ్. అంతేనా? దేవుడు జ్ఞానమై ఉన్నాడు. అయితే ఈ జ్ఞానాన్ని గురించి, ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి లేదు, ఈయన కలుగజేయబడెను అన్నాడు కదా. కలుగజేయబడెను అనే మాట అసలు మూలంలోనికి వెళితే, హిబ్రూలోనికి వెళితే, హిబ్రూ భాషలో దానికి వాడినటువంటి పదం ఏమిటి అంటే ఖానా అన్నారు. ఖానా అంటే కలుగజేయబడెను. దాని అర్థాలు ఎన్నిటికి ఉపయోగించారు అంటే, ఖానా అనే మాట హిబ్రూలో ఎన్ని పదాలకు ఉపయోగించారు అంటే, ఖానా అంటే కొనుట, తర్వాత పొందుట, తర్వాత సంపాదించుకొనుట, వీటికి ఉపయోగించారు. ఖానా అంటే ఏమిటి? కొనుట, తర్వాత పొందుట, సంపాదించుకొనుట. కొనుట అంటే ఫోర్సెస్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే. కింగ్ జేమ్స్ వెర్షన్లో మరొక వెర్షన్ ఉంది, దానిలో ఇంకొక విధంగా రాశాడు. తర్వాత ఈ సంపాదించుట అనేటువంటిది అక్వైర్డ్ అన్నాడు. సంపాదించుట, కొనుట, పొందుట అని అర్థాలు ఉన్నాయి. సంపాదించుట అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడు అంటే సరిపోద్దా? దేవుడు ఏంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఏంటి? సంపాదించుట అనే మాటకు అంతకు మునుపు లేదు కాబట్టి ఇప్పుడు సంపాదించాడు అనాలి. తర్వాత కొనుట, అంతకుముందే తన దగ్గర లేదు కాబట్టి కొనుక్కున్నాడు అనే అర్థం అక్కడ వస్తుంది. తర్వాత పొందుట అంటే అంతకు మునుపు లేదు అని వస్తుంది. కాబట్టి ఈ విషయాలు హిబ్రూలో ఉన్నాయి. కానీ ఇన్ని రకాల అర్థాలకు వచ్చేటువంటి దాన్ని ఇక్కడ కొనుట అనే సామెతల గ్రంథంలో ఇక్కడ ఉందే, ఏమని 22వ వచనంలో నియమింపబడి తిని అని ఉందా? అక్కడేమి పదం వాడాడంటే
కలిగి ఉండుట అనేటువంటిది వాడాడు. పొజెస్, కలిగి ఉండుట అనే పదం వాడారు దానికి. కలిగి ఉండుట అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అన్నామనుకో, సూట్ అవుద్దా దేవుడికి? దేవుడు జ్ఞానాన్ని మళ్ళీ పనిగట్టు సంపాదించటం ఏంటి? సరే, లేకపోతే పొందుకున్నాడు దేవుడు జ్ఞానాన్ని అంటే దేవునికి సూట్ అవుద్దా? మరి ఆయనకి సూట్ అవ్వదుగా. కొనుట అన్నాడు అనుకో, అది ఆయనకి సూట్ అవ్వదు. మరి ఆయనకి ఈ మాట పొజెస్ అన్నాం కదా, కలిగి ఉండుట అన్నది సూట్ అవుద్దా? కలిగి ఉన్నాడు అన్నది సూట్ అయిందా? ఆ పదం వాడాడు ఇక్కడ గ్రీకులో, ఏది హిబ్రూలో. అంటే దేవుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. అంటే దేవుడు క్రీస్తుని కలిగి ఉన్నాడు, దేవుడు వాక్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు. అంతే తప్ప దేవుడు ఆది యందు కలిగెను అని కాదు. క్రీస్తు దైవత్వాన్ని ఈనాడు మంట కలుపుతుంది క్రైస్తవ సంఘంలో అని పిలువబడే మరొక పక్షపు వారు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఆయన ఒకానొక టైంలో పుట్టాడు అంటే ఆయనకి, దేవునికి అంతకు పూర్వం జ్ఞానం లేదు అని వీళ్ళు ఒప్పుకుంటారా? మరి అర్థంగా అట్లా త్రిత్వానంగా వీళ్ళు అనుకుంటున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిపి ఒకడే, ముగ్గురు దేవుళ్ళు ఒకడే అని వీళ్ళు అనుకుంటున్నారు. ముగ్గురు దేవుళ్ళు ఒకడే అని వీళ్ళు అనుకుంటున్నారు. కాదు, ముగ్గురే మనం నమ్మేది అది. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు, ముగ్గురే. ఈ ముగ్గురికి కలిపి దైవత్వాన్ని ఆపాదించింది బైబిల్. దేవుడు అనే పొరలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు సమానులే. ఆయన ముందు ఈయన వెనకాయం కాదు. మరి ఈయన కుమారుడు అని ఎందుకు అన్నారు? ఆ పొరలో నుంచి బయటకు వచ్చాడు కనుక కుమారుడు అన్నారు. ఈ విషయాలు మనం ఆల్రెడీ యూట్యూబ్లో మాట్లాడాం. ఇంకా తర్వాత దీని మీద మరొక అంశాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన, ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెబుతాడు, ఇప్పుడు చదవద్దు. సమీపింపరాన్ని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, చూడనేరడు అన్నాడు. అంటే ఆయన మాత్రమే అంటే ఇంకెవరు లేరు అని అర్థం, అంతే కదా. ఆయన మాత్రమే అంటే తండ్రి, ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు, ఇంకెవరూ లేరు అన్నాడు. కానీ అక్కడ ఇప్పుడు మనం కుమారుడని పిలుస్తున్న ఆయన కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఈ సంగతులు నేను తర్వాత మరొక అంశంలో యూట్యూబ్లోనే మాట్లాడి విడిచిపెడతాను. ఆయన మాత్రమే అంటే మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఎందుకు ఉన్నారు అంటే ఈ ముగ్గురు కలిపి ఈక్వల్, ముగ్గురిని కలిపి దేవుడు అంద బైబిల్. అందుకే ఎలోహిం అన్నారు. ఏమన్నారు? ఎలోహిం, దేవుడు అంటే హీబ్రూలో ఎలోహిం. హిమ్ అంటే బహువచనం, బహువచన పదం ఎలోహిం అంటే. మహానయీం, ఇం అనే పదం వస్తే బహువచనం, మహానయీం. లేకపోతే వీళ్ళని ఏమంటారంటే నెఫీలిం అంటారు. నెఫీలీలు ఉన్నారు, వాళ్ళని మహానయీము అన్నారా 2 శానాలను. సెరాఫీం, సెరాఫులు, సెరాఫీం అంటే ఇం అనేటువంటిది వచ్చినప్పుడు బహువచనం అన్నాను. ఇప్పుడు మన తెలుగులో కనుక సమూహము అన్నావు, ఎన్ని పదాలు అవి? సమూహము అంటే పదాలు ఎన్ని? ఒకటే. కానీ ఒకడే ఉంటాడా సమూహం అంటే? సంఘము ఒక పదమే, కానీ ఒకడే ఉంటాడా? అలాగే దేవుణ్ణి ఎలోహిం అన్నారు, పదం ఒక్కటే. దేవుడు అనే పదం ఒక్కటే. దానిలో లేఖనాలు కళ్ళు తెరిచి చదివితే ముగ్గురు వ్యక్తులు కనపడతారు. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి కుమారుడిగా, కుమారుడు పరిశుద్ధాత్ముడిగా ఏదో నాటక రంగంలోకి వచ్చారని కాదు దాని అర్థం. ముగ్గురు స్వయంభవులే, ముగ్గురిని కలిపి దేవుడు అంద బైబిల్. ఒకే మనిషిలో ప్రాణము, ఆత్మ, శరీరం 3 కలిపి ఒక మనిషి అని ఎలా పిలుస్తున్నామో
అలాగన్నమాట. కాబట్టి మోసపోకుడి అన్నాడు దేవుడు. ఓకే, ఈ సంగతులు ఇంకా ఏదన్నా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత మరొకసారి, మనుషులు దేవుణ్ణి చూశారా, చూడలేదా? చూశారు కానీ చూడలేదు అనే అంశం మాట్లాడాను. దాంట్లో చూడొచ్చు. దాంట్లో ఒక క్లారిటీ, దేవుడు అంటే ఎవరు అనేటువంటి సంగతులు దాంట్లో నేను మాట్లాడాను. మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక దాంట్లో చూడండి. తర్వాత దేవుని యొక్క బహుళత్వాన్ని గురించి కూడా మాట్లాడాను. బహుళత్వం అంటే ఒక పర్సనే కాదు, ఇంకా ఉన్నారు దేవుడు అనేటువంటి ఆయనలో అనేటువంటిది. యెహోవా ఒకడే ఉండాలి కానీ ఎక్కువ మంది ఎందుకుంటారు అంటున్నారు కొంతమంది. తలకమాసి అనాలి. యెహోవా అంటే ఒకడే. ఎవరు చెప్పారు నీకు ఒకడే ఉండాలని? ఏ రూల్ని బట్టి అంటున్నావు ఒకడే ఉండాలి? మరి లేఖనాలు చెప్తున్నా ఇంకా ఉన్నారు ఆ పేరు కలిగిన వాళ్ళని. మరేం చేస్తా వాళ్ళని? మరి వచనాలు కొట్టేయి. చాలామంది డిబేట్లు చేస్తాం, అవి చేస్తాం. ఏం చేయాలద్దే డిబేట్ తెలిస్తే? నీది నువ్వు నమ్మి నాది నేను నమ్మి డిబేట్లకి వెళ్ళామనుకో ఏమీ తేవదో, గందరగోళం తప్ప. కాబట్టి నేను ఏదైతే నేర్చుకున్నానో ఇక దాన్నే నేను బట్టుకు ఏలాడతానన్న వాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మొత్తం మీద మోసపోకుడి మన అంశం కదా. మనం ఏం పోకూడదు? మోసపోకూడదు. మరి ఎవరు మళ్ళీ మోసం చేస్తారు? సర్పము తన కుయుక్తి చేత మోసం చేశాడు హవ్వని. అలాగే ఈ రోజున అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రజలలోనికి వచ్చి పలువురిని మోసం చేస్తారు. వాక్యం ఒకటి చెబుతుంటే మరొకటి చెప్పి మోసం చేసే బ్యాచ్ ఒకటి. రెండవ బ్యాచ్ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, గర్భఫలమా రండి, అరటిపళ్ళు తెచ్చుకోండి, కొబ్బరిని మీరు ఎత్తి మీద పోతాం, సంతానం లేదా రండి, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం రండి, అప్పుల నుంచి విడిపించబడాలా రండి అనేటువంటిది మరొక బ్యాచ్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారండి, మోసం చేస్తున్నారు. అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు రండి అనకూడదు. కానీ ఆ దేవుడు అన్నట్టు రాగబలిచి అప్పు చేయటం. ఇప్పుడు ఏసై దగ్గరికి వస్తే నీ అప్పు తీర్చేయాలా అంటే ఒక మూట కూడా పడేయాలి నీ ముందు, నా ముందు. ఏమండే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో ఒక లెక్క లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేంట్లో తగ్గేది లేదు. మళ్ళీ దేంట్లో తగ్గేది? కాస్ట్లీ డ్రెస్సులో కాస్ట్లీ, వేసే షూలో కాస్ట్లీ, తినే ఫుడ్లో కాస్ట్లీ, అద్దెకుండే ఇల్లు కూడా కాస్ట్లీ, ఇంట్లో వస్తువులు కాస్ట్లీ, నీకు అప్పులు. మళ్ళీ పోవాలంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇంత డబ్బా, 10 రూపాయల డబ్బా ఒకటి కొనుక్కొని ఆడు ప్రార్థన చేస్తాడు, వీడికి పోద్ది. తలకాయ పని చేయాలి కదండి. ఒళ్ళోంచి పని చేస్తే అప్పులు ఉండవు, అంతే కదండి. 10 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, మిగిలిన జాగ్రత్త చేయి, ఇంకొకటికి ఇచ్చే పరిస్థితిలో కొత్తావు. అప్పు తెచ్చిన ముప్పు అనే ప్రసంగం చెప్పాను, దాంట్లో చూడండి. కాబట్టి యేసుప్రభుని ఎట్లా వాడేస్తున్నారు ఏంటండి అర్థం కావట్లేదు. అరే రే రే, తైలాభిషేక కూటం, లేకపోతే ఈ అభిషేక కూటం, స్వస్థతశాల. ఏం శాల ఇది? మరి ఎందుకు ఇక్కడ హాస్పిటల్కి ఎందుకు? హాస్పిటల్ ఎందుకు కట్టారు వీళ్ళకి? స్వస్థతశాల. కాబట్టి ఇట్లా మోసగాళ్ళు బయలుదేరుతున్నారని బైబిల్లో యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనడి. ఈ అద్భుతాల మీద కొంతమంది మోసం, ఇటేమో అబద్ధ బోధలు చెప్పి యేసుదేవుడు కాదని కొంతమంది మోసం. ఇలాంటి మోసగాళ్ళు బయలుదేరారు, జాగ్రత్త. కాబట్టి మోసం చేసేది ఎవరు? సర్పం అని మనం విన్నాము. ఆ రెండవది ఇంకెవరు మోసం చేస్తారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 156వ పేజీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యమే మనల్ని మోసం చేసేది. మంచిగా నడిచే నడవడికి చెడగొట్టేది ఏది? దుష్ట సాంగత్యము. సాంగత్యము అంటే జత, స్నేహం, కలిసి ఉండడం. ఫోన్లో ఒక పూట మాట్లాడలేకపోయినా ఉండలేం, అంత స్నేహం అన్నమాట, అంత జత అన్నమాట. నువ్వు మంచివాడివే,
నువ్వు బాప్తిసం పొందినోడివే, నువ్వు మందిరంలో ఎదిగేవాడివే, దేవుడు అంటే నీకు ఇష్టమే. కానీ అవతలోడు వాడు దుష్టుడాడు, కానీ నీకు స్నేహితుడే, మళ్ళీ ప్రాణ స్నేహితుడే. దుష్టుడే కానీ స్నేహితుడు, వదలలేవు ఆ స్నేహాన్ని. ఆ దుష్ట స్నేహం ఇతడు మంచివాడే, కానీ ఈ సాంగత్యాన్ని దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడైపోయినట్టే చెడగొట్టేస్తాడు. ఆరాధనకి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళేవా, రేపటి నుంచి వెళ్తుంది రా ఇవాళ ఫంక్షను మందే, నువ్వు కూడా వస్తున్నావని చెప్పా, వెళ్ళిపోదాం రా. అరే ఇంకొక వారం వెళ్ళొచ్చు, ఈ ఫంక్షన్ ఒకసారి మీరు అన్నట్టు ఒకసారి రా వెళ్దాం. ఇటు వెళ్ళకుండా ఇటు తీసుకుపోతాడు. సరేలే ప్రతిసారి ఆరాధనకి వెళ్తున్నాను కదా, సరే ఈసారి మరి స్నేహితుడు బాధపడతాడు అని అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం ఒక్కటే, నా కోసం అంటాడు. ఏదో వద్దులేరు మరీ ప్రార్థన, అరే నా కోసం అన్నప్పటికి ఏదో సాల్లే, సరే ఇంకోసారి సాల్లే, ఇదిగో అరే నా కోసం మళ్ళీ ఏది కొంచెం మళ్ళీ అది అర్థమవుతుందా? నా కోసం ఏంటి ఆడి కోసం ఏంటి? ఆడు అసలు దుష్టుడు. చేయవలసిన పని ఏంటి మనం ఇక్కడ? అసలు ఆడుతో కత్తిరి పెట్టేయాలి. దుష్టుడు కాబట్టి, దుష్ట సాంగత్యము మంచి నడవడం చెడగొడుతుంది కాబట్టి మీరు మోసపోవద్దు అని చెబుతున్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ పొందాలి అని ఎవడైనా అనుకున్నప్పుడు ముందు చేయవలసిన పని ఏమిటి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వాలి. ఈ తరం వాళ్ళంతా ఎవరట? మూర్ఖులు. వాళ్ళకి వేరైతే ఊరుకుంటారు అనుకుంటున్నారా? వేరైతే ఊరుకోరు. కలిసి తిరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కలిసి తాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కలిసి స్నేహంతో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళకు వేరై సపరేట్గా పవిత్రంగా నేను బ్రతుకుతానని ఇవతలకరా? యేసు ప్రభువునే ఒప్పుకోవాలా. నిన్నెందుకు ఒప్పుకుంటుంది లోకం? ఊరుకోరు. వాళ్ళతో కలిసి ఉంటేనే ఊరుకుంటారు, లేకపోతే ఊరుకోరు. నిన్ను బాధిస్తారు, నిన్ను హింసిస్తారు, నిన్ను దూషిస్తారు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, బయలుదేరేడరేక అంటారు. అయినా పర్వాలా, మనం దుష్టులతోనూ ఇటు దేవుని పిల్లలతోనూ కూడా ఉండలేము. అటు ఇటు కూడా ఉండమనుకో, సంకర జాతి ప్రజలమైపోతాం, సమరయులులాగా అయిపోతాం. వాళ్ళు అంతే, కాసేపు దేవుణ్ణి ఆరాధిస్తారు, కాసేపు దెయ్యాన్ని ఆరాధిస్తారు. దేవునికి ఆలయం కట్టి ఆరాధన చేస్తారు, దెయ్యానికి ఆలయం కట్టి ఆరాధన చేస్తారు సమరయులు. అంటే ఇటు దేవుడు కావాలి, ఇటు దెయ్యము కావాలి. అలాంటి సాంగత్యంలో మనం ఉంటే ఏమైపోతాం? మోసపోతాం. జాగ్రత్త. ఏదైనా ఒకటే చెయ్యాలి. అయితే దేవుడా లేక దయ్యమా, సంఘమా లోకమా, ఏదో ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమాలకు వెళ్తున్నాం, ముందు చక్కగా ప్రార్థన పెడుతున్నారు, చక్కగా సేవకుల వాక్యాలు చెప్పి పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, పెద్దోళ్ళని వచ్చి కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి పసుపు తాడు తీసి ఆ మెళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద జమ్ముకొని అని ఆచారాలు. మళ్ళీ ఏదన్నా ఒకటే, అదాగా ఇదా. ఆ దైవజనులు వచ్చినప్పుడు ఆ పెద్దలను కూడా పిలిపి ఎంత బాగుంటుందో. వీళ్ళు కలిసి వాళ్ళు ఇచ్చిన వస్తువులు దైవ సేవకుల చేతుల మీదుగా వాళ్ళకివ్వు, వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళకివ్వు, వీళ్ళని ఆశీర్వదించి ప్రార్థించు, పెద్దలకు కావలసిన కట్నం ఏమిటి ఇచ్చి గౌరవంగా పంపించు. ఎంత బాగుంటుంది. అంతే. తర్వాత 5 తీసుకుని వెళ్ళాలి. గుమ్మం పట్టినా పట్టుకుపోయినప్పుడు 5 వెళ్ళిపోవాలి. ఇప్పుడు 5 పట్టుకుని, తపేళ పట్టుకొని, ఏది బేసిన్ పట్టుకొని బట్టలు ఉండదు. ఏ ఒక్కడి చేయి వదిలిపెట్టకూడదు. అమ్మో ఏదైనా అయిపోద్ది. ఏంటిది? ఏదైనా ఒకటే. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. ఏం కావాలి అనే ఒక డిక్లరేషన్ మనకు కావాలి. అర్థమవుతుందా? కాబట్టి మోసపోవద్దు. మోసం చేసేది ఒకటి సాతానుగాడు, 2 మన ఎమ్మడి తిరిగే దుష్టుడు. అంటే మన స్నేహితుడే, మన జతగాడే మళ్ళీ మోసం చేసేస్తాడు. అర్థమవుతుందా? సరే, టైం దగ్గర పడుతుంది. దైవజనులు ఒక ఆయన చనిపోయారు, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సరే, 2వది మరొక మాట చూపిస్తాను. 3వది
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మోసం చేసేది ఎవరో చూద్దాం. యాకోబు పత్రిక, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి అన్నాడు. ఒకటి, సర్పము అంటే అపవాది మోసం చేస్తాడు. 2, దుష్ట సాంగత్యం మనల్ని మోసం చేస్తారు. 3వది, మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఎలా? సరే, ఎవడో మనల్ని మోసం చేసాడంటే అది వేరే. మనల్ని మనమే ఎట్ట మోసం చేసుకుంటాం? అదిగో అంటున్నాడు అక్కడ, మీరు వినువారు మాత్రమై ఉండి. అర్థమవుతుందా? వినువారు మాత్రమే. అది వినువారు మాత్రమైతే నువ్వు మోసంలో పడిపోయినట్టే. వాక్యాన్ని వింటావా? నేను వింటానండి. ప్రతి వారం వింటావా? ప్రతి వారం వింటానండి. ప్రతిరోజు వింటానండి. టీవీలో వింటానండి, సెల్ ఫోన్లో వింటానండి, మందిరంలో వింటానండి, మహాసభల్లో వింటానండి, వీధి కోటల్లో వింటానండి, ఏమన్నా పెడితే తింటానండి. మరి వింటున్నావు, బాగానే ఉంది. దాని ప్రకారం ఏమన్నా ప్రవర్తిస్తున్నావా? ఎక్కడ కుదురుతుందండి? అది మామూలు విషయం కాదు. దేవుడు అంటే ఏమనుకుంటున్నా? బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నావురా అంటాం ఒక్కొక్కడు. ఈ గబగబిల్లి పొందితే సరిపోద్ది అనుకున్నావా? మరి ఏం చేద్దామని? అంటే వింటే సరిపోద్దా? చాలదు. ఒక 1000 రూపాయలు నీకు ఇవ్వాలి కదా, ఇదిగో ఇస్తున్నాను అన్నాడు, వినపడింది, సరిపోద్దా? అండ్ సరిపోద్దా? పని కనపడాలి, క్రియ జరగాలి అన్నాడుగా. అన్న ప్రకారం అతడు ఇవ్వాలి, అతడు పుచ్చుకోవాలి, తన జేబులో పెట్టుకోవాలి. అప్పుడు క్లియర్ అయినట్టు అది. అలాగే వాక్యం వింటే సరిపోద్దా? దాని ప్రకారం నడవాలి. లేకపోతే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవడో మనల్ని మోసం చేయట్లేదమ్మా, ఎవడో మనల్ని మోసం చేయడు, మనల్ని మనమే మోసం. సాతానుగాడు చేసేసాడు, అపవాదిగాడు చేసేసాడు మోసం. ఆ 2 మోసాల్లో పడ్డవాడు ఈ మోసంలో అర్జెంటుగా పడిపోతాడు. మనల్ని మనమే మోసం చేసేసుకుంటాం. వింటాం, అబద్ధం ఆడకూడదు అని వింటాం, కానీ ఆడేస్తుంటాం. వ్యభిచారం చేయకూడదు అని వింటాం, కానీ వ్యభిచారంలో పడిపోతుంటారు. అర్థమవుతుందా? ఏదైతే దేవుడు అన్నాడో దాన్ని చేసేస్తుంటాం. వింటే సరిపోదో. ఇప్పుడు వరకు చెప్పుకున్న సిద్ధాంతాలు కూడా అట్లాంటివే. వింటలేదా వాక్యంలో? వింటున్నాం, మరి ఎందుకని అన్ని ఆచారాలు ఎందుకని మళ్ళీ దాని ప్రకారం నడవలేకపోవడం? వాక్యం ప్రకారం. మరి ఏ ప్రకారం నడుస్తావు? పెద్దోళ్ళు చెప్పారులేండి, వాళ్ళు ఊహించి చెప్పారా? పెద్దల పారంపర్యాచారం మీరకూడదండి. యేసుప్రభు మీరాడు, మీరమని చెప్పాడు. మనం కూడా మేరదాం, మేరమని చెప్పుదాం. ఆచారం ఊహినొచ్చిందో ఏంటి? ఉత్తిన చెప్పారు పెద్దోళ్ళు. సరే, ఉత్తిన చెప్పాలి, ఎందుకు చెప్పారు అని అడుగు. చెప్పినప్పుడు ఏదైనా సామెత చెప్పినప్పుడు అడుగుడు అన్నాడు, అదే సామెత చెప్పినప్పుడు ఇనురుకోవాలి, ఆరాలు తీయకూడదు అన్నాడు. అట్లా ఉంటే ఎట్లా? చెప్పినప్పుడు అంటే ఇనురుకోవాలంట, ఆరా తీయకూడదంట. అట్లా ఉండకూడదు. ఏదైనా ఒకటి చెప్పాడు అంటే ఎందుకు అంటే ఏంట్రా అంటే ఎదు మాత్రం పెద్దలు చెప్పారు అంతే అంటారు. దీనికి ఒక మాట చెబుతాను నేను. మరి ఒక అతనికి 3 కొడుకులు. పెద్దోడికి పెళ్లి చేయాల్సి వచ్చింది, రైతు కుటుంబం అది. పెద్దోడికి పెళ్లి చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు రైతు కుటుంబం అంటే కోళ్ళు పెంచుతారు, కుక్కలను పెంచుతారు, పిల్లుల్ని పెంచుతారు కదా. అలాగే ఒక పిల్లిని పెంచుకుంటున్నారు ఇంట్లో. దేన్ని పెంచుతున్నారు? పిల్లిని పెంచుకుంటున్నారు. సరే, పెద్దోడు పెళ్లి చేయాల్సి వచ్చింది. తర్వాత పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గర పడిపోయినాయి. పెళ్లి దగ్గరికి వచ్చేసింది. ఇక అటోళ్ళు ఇచ్చినాయి, ఇటోళ్ళు ఇచ్చినాయి, ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. అరటిపళ్ళు అక్కడ పెడుతున్నారు, యాపిల్ అక్కడ పెడుతున్నారు, లడ్లు పెడుతున్నారు, బట్టలు అక్కడ పెడుతున్నారు. ఒక గదిలో పెడితే ఈ పిల్లి అనుకుంటూ వెళ్ళి దాంట్లో మూతి పెట్ట, దీంట్లో మూతి పెట్ట చేస్తుంది. మరి పెంచుకున్న పిల్లి మరి ఏం చేస్తాం? ఏం చేయాలని? రాయ్ పెద్దోడా, నాన్నగారు అది అక్కడ జల్లా ఇటు పట్టరారా. ఈ పిల్లిని, ఈ పెళ్ళి అయ్యి 4 రోజులు ఈ పిల్లిని ఏం చేస్తారంటే, అది అమ్మవాళ్ళని అక్కడ పెట్టి కమ్మేయి. పిల్లిని కమ్మేసి దానికి ఏమేం కావాలో పెట్టు. నీళ్ళు కావాలా, పాలు కావాలా, ఎండిచేప ముక్కలు కావాలా, లేదా లడ్డు కావాలా, బూందీ కావాలా, అది ఏది కావాలో దానికి 4 రోజులు కమ్మేసి పెట్టండి, పెళ్ళి 4 రోజులు అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు. అది పెళ్ళి అయిపోయింది.
రెండోవాడి పెళ్ళి వచ్చింది, మళ్ళీ అటే చేస్తుంది, మళ్ళీ ఇంకా అమ్మేశారు. తర్వాత దానికి పిల్లలు పుట్టి పెరుగుతున్నాయి కదా ఇంట్లో. మూడోవాడి పెళ్ళి వచ్చింది, అట్లాగే చేశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పోయాడు, వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చినాయి. అప్పుడు వీళ్ళు కాస్త చదువుకున్న పిల్లలు పుట్టారు కదా, వీళ్ళకి పిల్లల్ని చదివించారు కదా, ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఇక పిల్లులు కుక్కలు ఇట్లాంటివి పెంచట్లా. కానీ వాడు అబ్బాయికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, అరే పెద్దోడా పిల్లును ఒకదాన్ని కొనుక్కురారా. ఎందుకు డాడీ? అయ్ మన ఇంట్లో పెళ్లి జరిగిందంటే పిల్లిని 4 రోజులు గమ్మేయాలరా, దాన్ని పోషించాలి. ఎందుకంటే నాన్న చెప్పాడు, తాత చెప్పాడు అని పిల్లిని తీసుకొచ్చి ఇక అట్లా అయిపోయింది వాళ్ళకి అలవాటు. ఎవడో ఒకడు నాకు దాకా కూడా వెళ్ళి, ఏమండే అండ్ పిల్లిని పని కట్టుకొని కొనుక్కొచ్చి జల్ల కింద పెడుతున్నారేంటి, ఆ 4 రోజులు దాన్ని పోషిస్తున్నారంటే మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా మాకు ఆనవాయితీ అండి అది. పిల్లిని కమ్మేసి మేము పెళ్లి చేసుకోవాలి. ఎందుకు కమ్మేయాలండి? ఏమనండి మా తాతగారు దగ్గర నుంచి మాకు వచ్చిందండి ఇది. అట్లుంటాయి ఈ సిద్ధాంతాలన్నీ అంతే. ఆడేంటంటే పెంచుకుంటున్నాడు కాబట్టి కాలకాటం పడుతుందని చెప్పి కమ్మేశాడు. వీడు అదే సిద్ధాంతంగా ఈ పిల్లిని ఏం చేస్తున్నాడు, ఒక 1000 రూపాయలు ఇచ్చైనా సరే కొనుక్కొచ్చి చల్లా కింద పెట్టి ఆ 4 రోజుల తర్వాత వదిలేస్తున్నాడు. సిద్ధాంతాలను అడబుట్టి చచ్చినాయే. కాబట్టి వినటమే కాదు, ఎంతంత తినటమే కాదు, కాస్తంత గ్రహింపు ఉండాలి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించే వాళ్ళగా ఉండండి అన్నాడు. మళ్ళీ అదే మనం మోసపుచ్చుకునే సంగతి యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల అది మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. అది మనమే మోసం చేసుకుంటాం. ఎప్పుడు చచ్చా నేనేం పాపం చేయలేదు, నేను పాపం చేయటం ఏంటండి, చిన్నప్పటి నుంచి అంత కరెక్ట్ అనుకుంటాను నేనా, నెంబర్ 1 అని ఎవడైనా చెప్తున్నాడు అంటే ఆనాడే మోసం చేసుకుంటున్నాడు. ఎవడే మోసం చేయట్లా. మళ్ళీ వాళ్ళు ఏముండదట, సత్యం ఉండదు. చచ్చి నేను పాపిని కాదు అని భూమి మీద ఎవడన్నా కానీ వాడు ఎవరిలో మోసం చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ వాడిని ఆడే మోసం చేసుకుంటాడు. ఎందుకని? దేవుడే చెప్పాడు ఏమని, ఏ భేదమునో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే అన్నాడు దేవుడు. నేను కాదు అన్నానంటే ఇప్పుడు దేవునిని అబద్ధికునిగా చేయువారమగుదు అంటాడు అక్కడ. అంటే దేవుడు ఏమన్నాడు, అందరూ పాపులు అన్నాడు. వీడేమంటున్నాడు, సరే నేను పాపినేంటి అన్నాడు. అంటే ఇప్పుడు అబద్ధం ఎవడాడారు? ఇప్పుడు దేవుడే అబద్ధం ఆడాడేమో, నేను పాపినేంటి. అబ్బా, దేవుణ్ణే అబద్ధికుని చేసే స్థాయి అన్నమాట నేను పాపిని కాదు అంటే. కాబట్టి మనలను మనమే మోసపుచ్చుకుంటాము. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసం చేసుకుంటాం. కాబట్టి మనమంతా పాపులం. మన పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చి పాపము నుండి విడిపించాడు, పవిత్రులనుగా చేశాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. అయితే మనం ఇంకా పరిశుద్ధులుగా, ఇంకా భక్తిపరులుగా, లేకపోతే యథార్థపరులుగా, సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా ఇంకా అవలా. క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు, క్రీస్తు శరీరంలోనికి మనం జొప్పించబడినప్పుడే సంపూర్ణం అవుతాం. అప్పటి వరకు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకుంటూ కొనసాగించమన్నాడు. అర్థమవుతుందా? నేను పరిశుద్ధుడిని అయిపోయాను అనుకోవద్దు. ఎప్పటికీ మనం క్రీస్తులో లీనమయ్యే వరకు కూడా భయం కలిగి, భక్తి కలిగి సొంత రక్షణను కాపాడుకుంటూ వెళ్ళాలంటే మరలా వెనక్కి తిరిగి పాపంలో పడే అవకాశం ఉంది. బాప్తిస్మ సందేశం కాబట్టి పరిశుద్ధులమని కాదు. అప్పటి నుంచి పరిశుద్ధతలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్కూల్లో చేరటమే మాస్టరం అయిపోయాం. అక్షరాలు రాస్తూ దిద్దుతూ నేర్చుకుంటూ పై తరగతులకు వెళుతున్నాం. ఒకనాటికి ప్రిన్సిపాల్ అవుతాం. అంతేనా తమ్ముడు? ఎలాగానే ప్రిన్సిపాల్ గారు అంటారు మనల్ని, అనరు. కాబట్టి పరిశుద్ధతలో కూడా అలాగే మనం ఎదుగుతూ ఉండాలి. కాబట్టి ఒకవేళ మోసపోతున్నామేమో జాగ్రత్త. అందుకే యేసయ్య అన్నాడు అంత్య దినాల్లో మీరు మోసపోకుండా చూసుకొనుడి. ఎవరు చూసుకోవాలి? మనమే. ఎవరు మోసం చేస్తారయ్యా? అపవాది మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు అపవాది? అబద్ధ ప్రవక్తల ద్వారా అబద్ధపు వాక్యాలు చెప్పిస్తూ
అబద్ధ క్రీస్తుల ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ ఏర్పాటు చేయబడిన వారిని కూడా మోసం చేస్తాడు. రెండవది మన చెడు స్నేహమే మనల్ని మోసంలో పడేస్తుంది. మూడవది మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అలాంటి మోసంలో పడకుండా లేఖన కాంతిలో లేఖన వెలుగులో ప్రతిసారి వినబడుతున్న వాక్యంలో మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ సత్యమేమిటో సర్వసత్యమేమిటో తెలుసుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు చేరి ఆయన ఇచ్చిన రక్షణలో సంపూర్ణంగా మనం అయ్యే వరకు కూడా మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ పోగొట్టుకోకుండా రక్షణను నిలబెట్టుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడలో మొదటి పునరుద్ధానంలో మనమందరం కూడా పాలివారంగా ఉండేంత వరకు మనల్ని మనం కాపాడుకుందుముగాక. మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఏసయ్యా ఏసయ్యా అని అడిగామనుకో, ఆయన ఎప్పుడో మార్గం సిద్ధం చేశారో దాంట్లోకి రా చాలు అంటాడు, అంతే తప్ప కాపాడు కాపాడు అంటే అరే ఎన్నిసార్లు రా, ఒకసారి వచ్చి కాపాడు దారి చూపించాను ఇక దాంట్లోకి వెళ్ళి చాలు, మళ్ళీ నన్ను చేయి చాపి పట్టుకోమంటావేంటి, ఈ దారిలోకి రా అంటాడు ఇక అంతే. కాబట్టి ఆ దారిలో ఉందుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక.